గుడ్ మార్నింగ్. వేల కోట్లు లాభం వస్తుందని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేపించి మోసం చేసే వ్యక్తులకు చదువుకున్న వ్యక్తులు కూడా బాధితులు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ పేరిట వేరు వేరు చోట్ల ముగ్గురికి టోకరా కొట్టారు. అది ఏ విధంగా అంటే వాట్సాప్లో గ్రూప్లో చేర్చడం, ఆ తర్వాత వాటి ద్వారా అకౌంట్ ఓపెన్ చేపించి డబ్బులను వేరే అకౌంట్లో వేయించి ట్రేడింగ్ అని చెప్పి, అదేవిధంగా ఫారెన్ కరెన్సీ ట్రేడింగ్ అని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ఇక ఇందులో ఒక ఉదాహరణ మనం చెప్తాం. హనీ ట్రాప్ చేసి 1.14 కోట్లు. దుండిగల్లోని బోరంపేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగికి ఫేస్బుక్లో ఒక మహిళ పరిచయం అయింది. గతంలో విశాఖపట్నంలో కలిశామంటూ మాట కలిపి మాటల్లో వాట్సాప్లో నెంబర్ చాటింగ్ చేసుకునేవారు. తనకు ఆన్లైన్ ట్రేడింగ్లో మంచి లాభాలు వస్తున్నాయని చెప్పి పెట్టుబడి పెట్టాలని ఉద్యోగిని కూడా ఒక వెబ్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించింది. గత జూన్లో ఖాతా తెరిచిన బాధితుడు తొలిసారి 50,000 పంపాడు. సదరు మహిళ వెబ్సైట్పై కాకుండా ఇతరుల ఖాతాకు డబ్బు పంపాలని సూచించడంతో బాధితుడు అనుమానం వచ్చి ప్రశ్నించాడు. ఫారెక్స్ ట్రేడింగ్లో భారతీయ కరెన్సీ డిపాజిట్ చేసేందుకు కుదరదని, అమెరికా డాలర్లకు మార్చాలని చెప్పింది. బాధితుడు డబ్బు పంపగా తొలి లావాదేవీనికి 6,120 లాభం ఇచ్చారు. ఇదంతా నమ్మిన బాధితుడు రెండవసారి 10 లక్షలు పంపాడు. గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు 1.14 కోట్లు వసూలు చేసి లాభాల కింద మొత్తం 5,008 మాత్రమే తిరిగిచ్చారు. మొత్తాన్ని ఇవ్వకుండా ఏదో ఒక మెలిక పెట్టడంతో బాధితుడు మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఇంకొక విశ్రాంతి ఉద్యోగి 1.18 కోట్ల నష్టం. కొండాపూర్కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి 75 సంవత్సరాలు ఫోన్ నెంబర్ గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. స్నేహ శర్మ అనే మహిళ ఉద్యోగితో మాట్లాడి ఆన్లైన్ ట్రేడింగ్ చేయాలంటూ ఒక వెబ్ లింకును పంపింది. డిసెంబర్ 26న బాధితులు రిజిస్టర్ చేసుకుని ఆమె చెప్పినట్టు తొలిసారి పంపిన మొత్తానికి లాభం వచ్చింది. వర్చువల్గా కనిపించే ఈ లాభాలను నమ్మి జనవరి 28 వరకు 1.18 కోట్లు పంపాడు. అనంతరం లాభాలతో కలిపి మొత్తం విత్డ్రా చేసుకోవడానికి నిరాకరించాడు. మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ విధంగా చదువుకున్నటువంటి వ్యక్తులే మోసపోవడం అనేది, లింకు పంపించి లింకు ద్వారా లాభాలు ఎక్కువ చూపించి రకరకాలైనటువంటి మనం చూస్తున్నాం. మనము ₹1,00,000 పెట్టుబడి పెడితే 50% 1 ఇయర్ 6 నెలల్లో పెరుగుతాయని చెప్పడం మోసపూరిత మాటలతోటి ఈ షేర్ మార్కెట్లో పెట్టించి డబ్బులు కొట్టేయడం మనం చాలామంది మోసపోవడం చూసాం. ఇటీవల లక్ష్మీనారాయణ మిస్సెస్ కూడా దాదాపుగా కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా డబ్బును స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ళు వేర్వేరు ఉదంతాల్లో ముగ్గురు నుంచి 5.25 కోట్లు కాజేశారు. ట్రేడింగ్లో మెలకువలు నేర్పిస్తామని వాట్సాప్లో పరిచయం చేసుకునే డబ్బును కొట్టేశారు. ప్రైవేటు ఉద్యోగికి 5,000 లాభం చూపించి ఆశ చూపించి కొట్టేయడం జరిగింది. అదేవిధంగా కొండాపూర్ శిల్పా హిల్లో నివసించే ప్రైవేటు ఉద్యోగి కూడా ఆన్లైన్లో ఈ విధంగా మోసం చేశారు. ఈ గ్రూప్లో షేర్ల క్రయ విక్రయాలు, స్టాక్ ట్రేడింగ్ ద్వారా లాభాలు ఎలా పొందాలో సూచనలు చేస్తూ కొన్ని పోస్టులు పెట్టేవారు. గ్రూప్లోని సిఎస్ వెంకటకృష్ణ సూచనలు పాటించి తాము బాగా సంపాదించామంటూ కొందరు స్క్రీన్ షాట్ పెట్టి వారు ఇదే గ్రూప్లో ఉన్న సూచనలతో ప్రైవేటు ఉద్యోగి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని తొలిసారి 5 లక్షలు పెట్టుబడిగా పెట్టగా 5,000 లాభం ఇచ్చారు. ఇది నిజమేని భావించిన ఉద్యోగి జనవరి 13 నుంచి 31 వరకు 2.93 కోట్ల వారు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. అనంతరం మోసగాళ్ళు 80,000 షేర్లు 4.5 కోట్లకు కొనుగోలు చేయాలని సూచించారు. తన వల్ల కాదని బాధితుడు చెప్పడంతో పెట్టుబడి పెట్టిన డబ్బు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. బాధితుడికి అనుమానం వచ్చి ఆరా తీయగా అంతా మోసపోయామని తేలింది. పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా డబ్బుల ఆశ కొన్ని రోజులు వచ్చినట్టు చూపించి స్క్రీన్ షాట్లను చూపించి 4-5 మంది ఫోన్ చేసి మేము కోట్ల రూపాయలు లాభం పొందుతున్నాం, మీకు కూడా లాభం వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది అంతా కూడా వైట్ కాలర్ మోసం.
తెలిసినప్పటికీ తెలియక ఇది డిజిటల్గా వాళ్ళు తికమక పెట్టి డబ్బులను కొట్టేయడంలో, ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, రిజర్వ్గా ఫండ్స్ ఉన్నటువంటి వాళ్ళను మోసం చేయడంలో వీళ్ళు కృతార్థులు అవుతూ ఉన్నారు. కొత్తగా వాట్సాప్ కాల్ వస్తే దాంట్లో ఎవరు అనేది మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళే డీటెయిల్ చెప్తారు. మీరు పలానా పేరు, పలానా బ్యాంకులో అకౌంట్ ఉంది, మీకు ఆ బ్యాంకు అకౌంట్ ఇలా ఉంది, మీకు ఆ డబ్బులను ఊరికి అందులో ఉండడం వల్ల ఉపయోగం ఏముంది, షేర్ మార్కెట్లో కోట్ల రూపాయలు లాభాలు వస్తాయి, మీరు జింజన్ వాళ్ళ లాగానో ఇంకొకరి వల్లనో అదాని అమ్మలాగా అవుతారని చెప్పి ఆశ పెట్టడం జరుగుతుంది. ఆ ఆశ ద్వారా విని ఉన్న డబ్బులను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఇంకా చిన్న చిన్న మొత్తాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కానీ రారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉండవు. పోలీస్ వారికి వస్తే ఎవిడెన్స్ అడుగుతారు, అదేవిధంగా కోర్టుకు పోయినా ఇది దొరకదు. ఎవిడెన్స్ దొరకకుండా అకౌంట్ను వారికి మనం ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయకుండా వేరే వాళ్ళ అకౌంట్లో వేపిస్తారు. అవి అద్దె ద్వారా ఉన్నటువంటి అకౌంట్లు కాబట్టి ఇక్కడ మనకు వాళ్ళకు మనం ఎవరైతే కంప్లైంట్ ఇస్తామో వాళ్ళకు సంబంధం ఉండదు. ఇటీవల ఒక వ్యక్తి కూడా, నాకు తెలిసినటువంటి మిత్రుడు కూడా ఈ విధమైన పరిస్థితి, చిన్న అమౌంట్ కూడా తన అకౌంట్లో వేయించుకోకుండా ఒక 5 మంది డబ్బులను ఆ డబ్బులను తన కుమారుని దాంట్లో వేసి నాకు ఇవ్వలేదని చెప్పి మోసం చేశాడు. ఈ మోసాలను మనం గమనిస్తే వైట్ కాలర్ మోసంగానే భావిస్తాం, ఈజీ ఎర్న్ మనీగా భావించాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్లోనే కాదు, ఈ యొక్క చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా మోసం జరుగుతూ ఉంటుంది. ఈ మోసాన్ని అరికట్టవలసినటువంటి పోలీసులు, అదేవిధంగా అవేర్నెస్ చేయవలసినటువంటి మిత్రులు దాంట్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క గతంలో చాలా సంవత్సరాల నుంచి ఇది మోసం జరుగుతుంది, కానీ అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి మోసం చేశారు. ఇంత అవేర్నెస్ ఉన్నా తెలిసి తెలియక ఎవరికి చెప్పకుండా డిజిటల్ అరెస్ట్ ద్వారా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ డబ్బులను అకౌంట్లో నుంచి వేరే అకౌంట్లో వేయించుకొని మోసం చేసి, లేదా ఓటీపీ సిస్టమ్ పోయింది, ఇంకా ఓటీపీ కాకుండా ఇంకొక సిస్టాన్ని కనిపెట్టినారు. మన దేశంలో ఈజీ ఎర్న్ మనీ ఏ విధంగా కొట్టేయాలంటే, ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క వాట్సాప్ చాట్స్ను పెట్టి అన్ని కోట్లు సంపాదించామని చెప్పి ఆశ చూపించి కొడుతున్నారు. మిత్రులారా, అదేవిధంగా మీరు బాగా చదువుకొని రిటైర్డ్ అయిపోయి డబ్బులు కష్టార్జితాన్ని సంపాదించిన డబ్బులను ఈ విధంగా ఒక్క వాట్సాప్ గ్రూప్లోనే అత్యాశకు పోయి, మనకు భారతదేశంలో ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చినా ఏం జరిగినా 10% మించి ఇవ్వరు. లక్షకు 10,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఏ విధంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, ఇంకోటి చేసినా, కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు గ్యారెంటీ ఉండదు. కాబట్టి ఎఫ్డీలు చేసినప్పుడు బ్యాంకుల్లో, షెడ్యూల్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో పెట్టిన గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి ఎవరిని నమ్మి మోసపోవద్దని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.